మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఫడ్నవీస్, షిండే ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో సీఎం పదవిపైన డైలమా కొనసాగుతోంది. ఈ నెల 26న సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. కొత్త సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. దీనిపై చర్చలు సాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 132, షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. మొత్తం మహారాష్ట్రలో మహాయుతి 231 సీట్లు కైవసం చేసుకుంది. సీఎం పీఠం కోసం అటు బీజేపీ ఇటు శివసేన పట్టుబడుతున్నాయి. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇవ్వాలని బీజేపీ నేతలు అంటుంటే, లేదు ఏక్నాథ్ షిండేకే ఇవ్వాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం పదవి విషయంలో బీహార్ మోడల్ ను అనుసరించాలని శివసేన నేతలు కోరుతున్నారు. అక్కడి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూటమిలో భాగంగా నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2019 సీన్ రిపీట్ అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి పోటీ చేయగా బీజేపీకి 105, శివసేన 56 సీట్లు గెలుచుకుంది. అయితే సీఎం పదవి విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాకరే కూటమి నుంచి బయటకొచ్చి ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ శివసేన లీడర్ ఏక్నాథ్ షిండే రెబల్ గా మారి పార్టీని చీల్చడంతో ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఆయన బీజేపీతో కలిసి మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు షిండేకు ఆ పరిస్థితి ఎదురైంది. సీఎం పదవి విషయంలో బీజేపీ శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కానీ ఉద్ధవ్ లాగా షిండే బయటకు వచ్చినా బీజేపీకి నష్టమేమీ లేదు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ముగ్గురికి సీఎం పదవి భరించేలా డీల్ ఓకే చేసినట్టు సమాచారం. ముందుగా 2 సంవత్సరాలు సీఎంగా ఫడ్నవీస్, మరో 2 సంవత్సరాలు షిండే, ఇక చివరి ఏడాది అజిత్ పవార్ ను సీఎంగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ షిండే ఈ డీల్ కు ఒప్పుకుంటే బీజేపీ అజిత్ పవార్ తో కలిసి ఫడ్నవీస్ ను సీఎం చేసే అవకాశం ఉంది. లేదంటే చెరో 2.5 ఏళ్లు ఫడ్నవీస్, అజిత్ పవార్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సీఎం పదవి దక్కకపోతే షిండే ప్లాన్ బి ని అమలు చేస్తున్నట్టు సమాచారం. అదే విషయాన్ని కూటమి నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్, షిండే మధ్య మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. తనను ముఖ్యమంత్రిని చేయకపోతే హోంశాఖ ఇవ్వాలని పట్టుబట్టినట్టు సంబంధిత వర్గాల సమాచారం.